అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాము, కావ్య ఊహాన్ లిపి. అండ్ ఈ రోజు సెలెక్ట్ చేసుకున్న మూవీ, నేను సెలెక్ట్ చేసిన మూవీ. ఈ మూవీ యాక్చువల్లీ తమిళ్ మూవీ అండ్ హిందీలో కూడా రిలీజ్ అయింది అండ్ తెలుగులో కూడా రిలీజ్ అయింది. చాలా ఓల్డ్ మూవీ బట్ చాలా స్పెషల్ మూవీ అనమాట. నాకు అట్లీస్ట్ నాకైతే చాలా ఇష్టమైన మూవీ. సో మూవీ పేరు మెరుపు కళలు. ఈ మూవీ 1997లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రాజీవ్ మెనన్. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది అరవింద్ స్వామి, ప్రభుదేవ అండ్ కజోల్. సో లిపి కావ్య నవీన్ కాబట్టి ఫస్ట్ కావ్యతోటి స్టార్ట్ చేద్దాము. అండ్ ఈ మూవీ నేను సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ మూవీ చాలా అండర్ రేటెడ్ మూవీ, కానీ చాలా మంచి మూవీ. అందుకని ప్రియాలు పిలిచింది కూడా మేము అలానే సెలెక్ట్ చేసుకున్నాము. చాలా అండర్ రేటెడ్ మూవీ. అండ్ దానికి యాక్చువల్లీ చాలా మంది చూసారు, చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో వై నాట్ అని చెప్పి ఈ మూవీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. చెప్పు కావ్య. సో ఈ మూవీ నేను కనీసం ఒక 50 times చూస్తుంటాను. నా రెగ్యులర్ ప్లేలిస్ట్ లో, వాచ్ లిస్ట్ లో ఉంటుంది. నాకు చాలా నచ్చిన మూవీ. ఫస్ట్ టైం చిన్నప్పుడు చూసాను. నేను జెమినీ టీవీలో ఒకసారి వచ్చినప్పుడు ఏవిఎం తోటి స్టార్ట్ అవుతుంది, మీకు గుర్తుందా? ఏవిఎం ప్రొడక్షన్స్ ఇది. అవును, నాకు గుర్తుంది. మనము చిన్నప్పుడు సర్ప్రైజ్ గా వెయిట్ చేసేవాళ్ళం. ఎప్పుడన్నా ఏవిఎం రాగానే మనం ఫుల్ జంప్ చేసేవాళ్ళం. ఏవిఎం లో పాముల సినిమాలు, దయ్యాల సినిమాలు, ఇలాంటి స్పెషల్ మూవీస్ ఉంటాయి. కాదు, ఆ ఏవిఎం ఓల్డ్ బ్యానర్. ఇది ఏవిఎం కొత్త టైప్ ఆఫ్ రిఫ్రెష్ లుక్ అన్నమాట. ఈ ఏవిఎం ది రాగానే అక్క మెరుపు కలలు అని అరిచేది, గుర్తుందా అక్క నీకు? ఇన్ఫాక్ట్ మెరుపు కలర్ పడగానే అని ఒక ఏరే మన అరుస్తాడు గట్టిగా. సో అందుకని తర్వాత స్టార్టింగ్ లోనే జంధ్యాల వాయిస్ తోటి అతను వాళ్ళ ఫ్యామిలీ గొప్పతనం గురించి ఇస్తూ ఉంటాడు. సో నాకు ఆబ్వియస్లీ చాలా నచ్చిన సినిమా. నేను ఎందుకు నవ్వానంటే, ఈ సినిమా కోసం అసలు ఎవరు మా పాడ్కాస్ట్ చూడరేమో అని చెప్పి నా డౌట్. అందుకే ఊహాకు చెప్పాను, మేబీ కొంచెం ఎక్కువ పేరున్న హీరోస్ లేకపోతే కొత్త సినిమాలో చేస్తే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారంలో అంటే ఊహ లేదక్క, నా ప్యాషన్ మూవీ చేద్దామని చెప్పింది. అందుకని నవ్వాను. బేసికలీ పేరు వైపు పాపం అరవింద్ స్వామి, ప్రభుదేవ ఇద్దరికి బాగానే పేరు ఉంది అక్క. పాపం ఎగ్జాక్ట్లీ. అండ్ ఎప్పటిదో మూవీ, కానీ చాలా మంచి మూవీ. చాలా మందికి నాకు తెలిసి మనలాగానే చాలా మందికి ఇష్టమైన మూవీ, కానీ ఎప్పుడు ఎవరు ఈ మూవీని సర్ఫేస్ కి తీసుకున్నారు. అందుకని మనం తీసుకొచ్చాం. ఊహ నీకు గుర్తుందా? ఓవాన పడితే వద్దులే, అదే అంటే గుర్తుందా అని డౌట్. చెప్పచ్చు తర్వాత, అది మీ ఇష్టంలే. కానీ నేను ఆబ్వియస్లీ ఎప్పుడో టీవీలో వచ్చినప్పుడు చూసాను. 97 కాబట్టి నేను ఫస్ట్ టైం చూసాను, నాకు గుర్తులేదు. ప్రాబబ్లీ సంథింగ్ అదే టైంకి చూసుంటా. అండ్ టీవీలో వచ్చి మీ ఇద్దరు అరిచినప్పుడు నేను కూడా మీతో పాటు అరిచేదాన్ని ఆబ్వియస్లీ. సో మీరు ఎన్నిసార్లు చూస్తే నేను కూడా డాన్స్ కూడా చేసేవాళ్ళం బెడ్ పైన. అండ్ నాకు ఇష్టం ఈ మూవీ. సో నేను ఈ మూవీ కావ్యలాగానే చాలా సార్లు చూసాను. అండ్ రీసెంట్ గా కూడా నేను చూసాను అనమాట. నాకు చాలా, ఇప్పటికీ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను మూవీ స్టార్టింగ్ నుంచి ఫినిష్ ఎండ్ దాకా. సో చాలా మంచి మూవీ. అండ్ కొంచెం నాకు ఓవర్ ద టాప్, కొంచెం ప్రభుదేవ కొంచెం ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు, బట్ అతని క్యారెక్టర్ అలాంటిది ఈ మూవీలో. బట్ ప్రభుదేవ తప్పించి మిగతా అన్ని క్యారెక్టర్స్ చాలా న్యాచురల్ గా. నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం ఈ మూవీలో. అండ్ చాలా న్యాచురల్ గా, చాలా మంచిగా ఉంటుంది. నాకు ఇంకొకటి రీజన్ ఈ మూవీ ఎందుకు ఇష్టం అంటే, ఈ మూవీలో హీరోయిన్ హైలైట్ చేస్తారు, హీరోస్ ని కాకుండా. సో హీరోయిన్ చాలా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ చాలా మంచి క్యారెక్టర్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో అది యూజువల్లీ మనం హీరోయిన్స్ ని చూపించారు కదా. సో అందుకని నాకు ఈ మూవీ అందు గురించి కూడా చాలా ఇష్టం. అండ్ ఇది డిఫరెంట్ స్టోరీ కూడా. నేనైతే మళ్ళీ అలాంటి స్టోరీ నేను మళ్ళీ చూడలేదు చెప్పాలంటే. స్టోరీ లైన్ చెప్పు. సో ఈ అమ్మాయి స్టోరీ అందరికి తెలిసే ఉంటుంది, కానీ ఈ అమ్మాయి నన్ను అనుకుంటుంది. అది తన అంబిషన్. బట్ అప్పటిదాకా నాకు కూడా నన్నంటే ఏంటి అసలు అలాంటి ఏమీ కూడా తెలియదు అనమాట. సో చాలా మందికి అది చాలా కొత్త స్టోరీ ఇప్పట్లో కూడా. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలేదు అలా. దాని తర్వాత ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే, చాలా మంచి స్టోరీ. ఎలా అంటే ఆ అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టము.
అమెరికా నుంచి వస్తాడు, చాలా రిచ్ అబ్బాయి, సిమిలర్ బిజినెస్, సిమిలర్ బ్యాక్గ్రౌండ్, చిన్నప్పుడు ఫ్రెండ్స్. వాళ్ళ డాడ్ దగ్గర పని చేస్తారు వీళ్ళ డాడ్. అయినా కూడా ఉత్త ఫ్రెండ్ లాగానే ఉండి పాపం ప్రభుదేవ బార్బర్ షాప్ లో హెయిర్ కట్ చేస్తూ ఉంటాడు. అలాంటి పోర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. దాని తర్వాత ఐరానికల్ గా ఈ అమ్మాయిని అన్న అవుదాం అనుకుంటుంది, కానీ ఆ అబ్బాయి లాస్ట్ లో ఫాదర్ అవుతాడు. అవును. సో కాకపోతే మీకు స్టార్టింగ్ లోనే ప్రభుదేవ ఇంట్రడక్షన్ అప్పుడు చెప్తారు ఈ అబ్బాయి ఎలాంటి అమ్మాయి మనసైనా మార్చేస్తారు అని స్టార్టింగ్ లోనే ఒక మనకి హింట్ ఇస్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ అరవింద్ స్వామి కూడా తనని అప్రోచ్ అయ్యేది అందుకే, ఆ అమ్మాయిని కొంచెం చేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తాడని. ఎగ్జాక్ట్లీ. అండ్ అక్క నీకు గుర్తుందో లేదో, దీంట్లో వెన్నెలవే పాట మొత్తం అంతా ఒక పాత మూవీ, అమెరికన్ ఇన్ ప్యారిస్ మూవీ కాపీ. ఆ డాన్స్ మొత్తం లాస్ట్ లో గుర్తుందా అక్క? అప్పుడు నువ్వు చూస్తుంటే మూవీ నేను నీకు చెప్పాను, వాళ్ళిద్దరు చేతులు పట్టుకుని స్టెప్స్ దిగి అటు ఇటు డాన్స్ చేస్తారు. ఎనీహో అండ్ అమెరికన్ ఇన్ ప్యారిస్ మూవీలో ఉన్న సాంగ్ స్టెప్స్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఈ సాంగ్ కి. మొత్తం అంటే లైక్ 90% ఆఫ్ ద సాంగ్ మొత్తం అంతా అమెరికన్ ఇన్ ప్యారిస్ లో సాంగ్ ది కాపీ. ఓకే, ఈ మూవీ అసలు ప్రతి సీన్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ లో వాళ్ళ ఫాదర్ ఇంట్రొడక్షన్, తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ హాస్టల్లో, ఆ హాస్టల్లో జరిగే చిలిపి పనులు అన్ని, తర్వాత ఇంటికి వచ్చేసాక కొంచెం సీరియస్ స్టోరీ. ప్రభుదేవ రాగానే మళ్ళీ ఫుల్ ఫనీగా అనిపిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. తర్వాత లాస్ట్ కి కొంచెం సాడ్నెస్, అల్టిమేట్ అయితే ఇంకా సాడ్ అనిపిస్తుంది నాకు ఆ అబ్బాయి ఎలాగ ఫాదర్ అయిపోవడం వల్ల. అండ్ అన్ని ఉంటాయి మిక్స్ ఆఫ్ ఆల్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. చాలా మాట్లాడుకోవాలి. సో వెన్నెలవే సాంగ్ ఇప్పటికీ కూడా చాలా మందికి ఇష్టమైన పాట, ఇప్పటికి కూడా వింటూ ఉంటారు. అదే కాకుండా ఇంకా చాలా అన్ని పాటలు బాగుంటాయి. స్ట్రాబెరీ కన్నే, అందులో 2 అండర్ రేటెడ్ సాంగ్స్ ఉంటాయి, ఎక్కువ ఫేమస్ కాలేదు. ఊలలలా, ఓవాన పడితే, ఇంకా తల్లో తామర అండర్ రేటెడ్ సాంగ్స్ బాలసుబ్రహ్మణ్యంకి ఆ సాంగ్ ని పాడిద్దాం అనుకున్నారు. అపరంజి మదర్ ఉండే, ఇంకా స్ట్రాబెరీ కన్నే, ఈ 2 చాలా అండర్ రేటెడ్ సాంగ్స్. ఎక్కువ మందికి తెలియదు ఆ 2 సాంగ్స్, చాలా బాగుంటాయి. సో నా పాయింట్ ఏంటంటే, మనం అనుకున్నాం అమృత అప్పుడు ప్రీరాప్ ఇచ్చినప్పుడు కూడా, లైక్ ఏఆర్ రెహమాన్ లేకపోతే నాకు తెలిసి ఈ మూవీస్ మనకు అంత నచ్చేవి కావు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే మనకి సగం నచ్చుతాయి అనిపిస్తుంది ఇలాంటి స్టోరీస్, కాంప్లికేటెడ్ స్టోరీస్. సో తర్వాత అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూస్తుంది చూడు, డాన్స్ చేస్తుంటాయి, ఒకటి గిఫ్ట్ అలాంటి అన్ని ఇలాగా మంచిగా అనిపిస్తుంది మనకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. నాకు ఇందులో నచ్చి ఇంకోటి ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం ఒకప్పుడు వీళ్ళ డాడ్ దగ్గర వర్క్ చేస్తారు కదా, కాజోల్ వాళ్ళ డాడ్ దగ్గర. పాపం తనకి ఆ కృతజ్ఞత ఉంటుంది. ఈవెన్ లేటర్ ఆన్ తను కూడా సక్సెస్ఫుల్ అయ్యాక కలిసినప్పుడు కూడా పాపం అలానే రెస్పెక్ట్ చేస్తూ సార్ అని పిలుస్తూ అలా ఉంటాడు. నాకు చాలా నచ్చుతుంది అది. కానీ వాళ్ళ బాస్ కి అయితే నచ్చరు. బాస్ కేమో నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి తన ఓన్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారు అని చిన్న చూపు. అవును, తనంత ఈక్వల్ ఆర్ తనకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ అయిపోయాడు అనేసి ఒక రకమైన జలసి. ఇది కాజోల్ ఇంకా రాజీవ్ మెనన్ ఇద్దరు డెబ్యూ మూవీ. అంటే కాజోల్ది తమిళ్లో డెబ్యూ మూవీ అండ్ రాజీవ్ మెనన్ ఫస్ట్ డైరెక్టరియల్ మూవీ అన్నమాట ఇది. సో అందుకని ఈ రాజీవ్ మెనన్ ఇంకా ఏఆర్ రెహమాన్ ఏదో యాడ్స్ లో పనిచేశారు. సో అందుకని ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ని తీసుకున్నారు. రాజీవ్ మెనన్ నెక్స్ట్ మూవీ ఆబ్వియస్లీ ప్రీరాప్ ఇచ్చింది, మీకు గుర్తుందో లేదో. సో సేమ్ డైరెక్టర్, మనకి నచ్చిన డైరెక్టర్ యాక్చువల్లీ. అండ్ ఈ మూవీలో కాజోల్ కూడా చాలా న్యాచురల్ అనిపిస్తుంది కదా, తన హెయిర్ ఒరిజినల్ హెయిర్ వేసుకుని. సో ఎంత కూడా మేకప్ ఉంది, కాకపోతే ఆ హెయిర్ అండ్ ఈ మూవీకి ఫస్ట్ హీరోయిన్ గా అనుకుంది మనీషా కొయిరాలని. సో అప్పుడు ఈ ఇండియన్ మూవీ చేస్తున్నందుకు దాని తర్వాత మాధురి దీక్షిత్ అనుకున్నారు, కానీ మాధురి దీక్షిత్ కూడా కుదరలేదు కాబట్టి కాజోల్. 100% కాజోలే బాగుంటుంది. మాధురి దీక్షిత్ కన్నా కాజోల్ వే బెటర్. నాకు మాధురి దీక్షిత్ యాక్చువల్లీ నచ్చదు. నాకు కూడా నచ్చదు. నాకు నచ్చుతుంది, బట్ ఈ సినిమాలో నాకు కాజోల్ చాలా మంచిగా నచ్చింది. ఒకటి ఏంటంటే కొంచెం డబ్బింగ్ కొంచెం మంచి మాతో చెప్పిస్తే బాగుండేది అనిపించింది తెలుగులో. తమిళ్లో రేవతి చెప్పింది, సో మేబీ తమిళ్లో బానే ఉండొచ్చు, తెలుగులో మరి కొంచెం డబ్బింగ్ అంత బాగుండదు. దానికి బాగానే అనిపించింది డబ్బింగ్.
కొంచెం ఇరిటేటింగ్ కానీ వాయిస్. ఇప్పుడున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ కంపేర్ చేస్తే ఇప్పుడు way better. చాలా బెటర్. అగ్రీ. ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరో కానీ ఒతులు పులులు అన్ని పాపం బాగానే మాట్లాడింది. ఎక్స్ప్రెషన్స్ కూడా ఏదో యాక్టర్ కంటే ఎక్కువ ఎక్స్ప్రెసివ్ గా అయితే లేదు ఆ డబ్బింగ్ కూడా. యా. అండ్ నెక్స్ట్ నాకు నచ్చింది ఏంటంటే ప్రభుదేవ ఊహకు నచ్చలేదని చెప్పింది. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టమైన క్యారెక్టర్ ప్రభుదేవ. చాలా ఫన్నీ, లైవ్లీ. అతని హెయిర్ కట్ కూడా చక్కగా డింగ్ డింగ్ అనుకుంటే వేస్తుంటాడు. నాకు ఫస్ట్ నాకు ఆ హెయిర్ కట్ సీన్ ఇష్టం. మ్యూజిక్ పెట్టి కట్ అవును. చేయమంటే ఏదో అంటాడు అమ్మాయి జుట్టుని నేను గొరికేస్తానే. కాదు, కొడుకోడానికి ఏమీ లేదు అని ఏదో అంటాడు. అయినా పెంచుకు అంటుంది. ఏంటి అంటే మ్యూజిక్ అంటుంది. అవును. సో చాలా మంచి ఫన్నీగా ఇలా లైవ్లీగా. అండ్ తను కూడా వాళ్ళిద్దరు పాట పాడతాడు కదా. సో తిను కూడా ఏదో ఓకే ఇలాగా మ్యూజిక్ వైపు ఇంట్రెస్ట్ ఉంది టైప్ లో కొంచెము తిన హెల్ప్ తీసుకుందాం అనుకుంటాడు. సో Yeah. ఏదో జస్ట్ అరవింద్ స్వామి కోసం అని ఏదో హెల్ప్ చేయడం కాకుండా తిను కూడా యాక్చువల్ ఫ్రెండ్ అవుతాడు అమ్మాయి తోటి. అండ్ కొన్ని మంచి జోక్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రభుదేవ వెళ్తూ ఉంటాడు కదా అరవింద్ స్వామి తోటి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో పాత పడిపోయిన ఏసీ మెషిన్ ఉంటే నాకు ఇస్తారు కదా అంటాడు. ఆ అబ్బాయి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఎవరా నాకు అంటాడు. ఇస్తా అంటాడు. అండ్ ఇంకొక అండర్ రేటెడ్ జోక్ ఏంటంటే అతను పాపం ఫీల్ అవుతూ ఉంటాడు. పైన బెండ పైన పడుకొని ఉంటారు. అయితే అతనేమో ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇంకా పడుకోలేదా నువ్వు అంటే, లేదు నాకు వెన్నెల గుచ్చుకుంటుంది కళ్ళలో అందుకే నిద్ర పట్టట్లేదంటే, ఒక్కోసారి గుడ్డి పడవడం కూడా మంచిదే నాకేం గుచ్చుకోవట్లేదు అంటాడు నాజు. సో అలాంటి సటిల్. ఇంకొకటి నన్ను అవుతున్నాను అంటే నన్నైతే జుట్టు కట్ చేయాలా అంటాడు. అవును. ఇంకొక జోక్ ఏంటంటే అరవింద్ స్వామికి తెలుస్తుంది కదా ఈ అబ్బాయి ఇష్టం, ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం అని. ఏం మాట్లాడతావు అమ్మాయి తోటి, జుట్టు గురించి మాట్లాడతావా అని అడుగుతాడు హాస్పిటల్లో. అది కూడా బాగుంటుంది జోక్. కొన్ని సటిల్ జోక్స్ ఉంటాయి. అయితే స్టార్టింగ్ లో వాళ్ళ మదర్ ఉంటుంది కదా, అయితే వాళ్ళ కాజువల్ ఫ్రెండ్ ఏమో సిగరెట్ చూస్తారు కదా, లోపల సిగరెట్ చూస్తే నాకు ఎప్పటి నుంచో డౌట్ ఇవాళ సిగరెట్ స్మోక్ చేస్తుందని, లిప్స్ ఎంత బ్లాక్ ఉంటాయోట. మదర్ సుపీరియర్ యా. జోక్ అది బాగుంటాయి. బాగుంటుంది సినిమా మొత్తము. అండ్ కాజల్ క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ అరవింద్ స్వామి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటాయి యాక్చువల్లీ సీన్స్ అన్ని. నాకు నచ్చే ఇంకోటి ఏంటంటే ఆల్దో అమ్మాయి నన్ను అవుదాం అనుకున్నా కూడా ఏదో బోరింగ్ పర్సన్ లాగా కాకుండా లైవ్లీ పర్సన్ లాగానే ఉంటుంది. అవును. అట్ ద సేమ్ టైం ప్లేయర్స్ కి వచ్చినప్పుడు స్ట్రిక్ట్ గానే ఉంటుంది, బయట ఉన్నప్పుడు నార్మల్ గానే ఉంటుంది. అతివృష్టి అనావృష్టి టైప్స్ లో ఉండదు, ఏదో బ్యాలెన్స్డ్ పర్సన్ లాగా. ప్లస్ వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ అని నాటకం ఆడతాడు. అప్పుడే కదా అండర్వేర్ బిజినెస్ వెళ్తుంది. వాళ్ళిద్దరికి యాక్చువల్ అండర్వేర్ బిజినెస్ అనమాట. వీళ్ళ అండర్వేర్స్ ఏమో వైట్ ప్లెయిన్ వైట్ ఉంటాయి అనమాట. ఆపోజిట్ వాళ్ళదేమో మంచిగా ఉంటాయి. అతనేమో మేడం ఇది చూడండి మేడం ఎంత కలర్ఫుల్ గా ఉందో, మనది చూడండి మేడం ఎంత వైట్ గా ఉందో. అన్నం ఏంటి అంటుంది. అవును. అప్పుడు పాపం మా థామస్ ది హెల్ప్ అడుగుతున్న సంథింగ్ ఏదో కదా. థామస్ హెల్ప్ చేస్తాడు. పాపం థామస్ ఫాదర్ అవ్వడం ఒకటి కొంచెం సాడ్, బట్ దాంతో మూవీ ఒక ఫుల్ సర్కిల్ లోకి వస్తుంది. అది పర్ఫెక్ట్ ఎండింగ్ టు బి ఆనెస్ట్. లాస్ట్ కి ఒకరే మిగిలిపోకుండా ఫాదర్ అవడమే కదా. ప్రియా కంటే చాలా రిచ్ అయిన వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు అందరూ వస్తారు. అయినా కూడా ఈ అబ్బాయి ఎవరిని ఒప్పుకోలేదని. సారీ ట్రూ లవ్ యాక్చువల్లీ. మరి అమ్మాయి ఎంత గిల్టీ ఫీల్ అయి ఉండాలో. అవి నాకు అనిపించదు. లాస్ట్ లో హ్యాపీగానే ఉంటుంది. చక్కగా కొత్త హెయిర్ స్టైల్ వేసుకుని బ్యాంగ్స్ కట్ చేసుకుని వస్తుంది. అవును, అబ్బాయి కట్ చేసి ఉంటాడు రోజుకోసం హెయిర్ స్టైల్ మంచిగా. బ్యాంగ్స్ పడితే చక్కగా ఈజీగా ట్రిమ్ చేసి వస్తారు ఇంట్లోనే. అసలు సలాన్ కి వెళ్ళాల్సిన అవసరమే లేదు అమ్మాయికి. కదా బయటకి వెళ్ళిపోయి చక్కగా హస్బెండ్ సెట్ చేస్తాడు ఎవ్రీడే. ఇందులో ఏమంటారు మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు కదా, లైక్ గిరీష్ కర్నాడ్ వాళ్ళ ఫాదర్ ఆబ్వియస్లీ. తర్వాత వాళ్ళ సర్వెంట్ ఎవరు, రాలపల్లి వాళ్ళ. తర్వాత మదర్ సుప్రియ కూడా చాలా ఫేమస్ ఆవిడ.
అప్పటి నుంచి నాజర్ పట్టించుకోవట్లేదు చూడు. ఓకే నాజర్, ఓకే నాజర్ లింగు నాజర్. తర్వాత దాని తర్వాత బాలసుబ్రహ్మణ్యం. తర్వాత ఒక గెస్ట్ రోల్ లో ప్రకాష్ రాజ్ కూడా వస్తాడు. అప్పట్లో ప్రకాష్ రాజ్ చాలా చిన్న యాక్టర్. అవును, చాలా ఇలాంటి చిన్న చిన్న యాక్టర్ చిన్న రోల్స్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. కాదు, దాంట్లో అంతగా ప్రకాష్ రాజ్ కంటే ముందర పెళ్లి సంబంధంకి వచ్చిన అబ్బాయి నాన్నగారు చెప్పారండి, కాదు నేను నాన్నగారు వద్దన్నారండి. కాదు, అలా కాదు. మీరు చాలా అందంగా ఉన్నారు, నాన్నగారు నేను బిజినెస్ చేస్తాము అలా అప్పచెప్పిన. మీరు ఇక్కడ చూసి చదువుతున్నారా అంటే కాదు, ఏమైనా పోట్ ఏమైనా కింద పడేస్తారా అంటుంది. అంటే లేదు. అంటే కాదు, ఏమైనా కింద పడేస్తారా అంటాడు అంటుంది. ఏదో చూసి చదువుతున్నట్లు చెప్తాడు. సో ఇది ఆబ్వియస్లీ ఇందాక మేము లాస్ట్ ఇంకా ఆ అబ్బాయి కూడా ఈ మన బాల్కనీలో కొరియన్ గ్రాస్ వేసాము చూద్దాం పదండి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు కొరియన్ గ్రాస్ చూపించడానికి. అవును, ఇది కాదు మనం లాస్ట్ వీక్ ఎపిసోడ్ అప్పుడు లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. అది చాలా న్యాచురల్ అనిపిస్తుంది. ఇది న్యాచురల్ అనిపించదు, ఇది నిజంగా ఒక మూవీ సినిమాటిక్ టైప్ ఆఫ్ స్టోరీ. లైక్ రియలిస్టిక్ అనిపించదు, కాకపోతే మూవీ సినిమాటిక్ డ్రామా రియలిస్టిక్ లాగానే అనిపిస్తుంది నాకు. అసలు రియలిస్టిక్ అనిపించదు. రియలిస్టిక్ ఎందుకు అనిపించదు అంటే ఓన్లీ రీజన్ అలాంటివి మనం డైలీ లైఫ్ లో చూడము. ఇప్పుడు మన సర్కిల్లో నన్ను అయిన పీపుల్ ఒకరు కూడా మనకు తెలియదు. సో అది కూడా కాదు, లైక్ మీకు అనిపించలేదా మూవీ టేకింగ్ ఏదో ఒక ఈవెన్ దో ఇండియన్ మూవీ అయినా అంత బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంటుంది, వాళ్ళ యూనివర్సిటీ ఏమో చాలా బాగుంటుంది, వైట్ ఫ్లవర్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళ ఆఫీస్ ఫ్యాక్టరీ కూడా ఏదో సరియల్ లాగా అనిపిస్తుంది. సో ఏదో ఒక మంచి ఇలా టిపికల్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఉండదు మనకి. బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ తీసుకుంటే ఆ ట్రైన్ స్టేషన్ కూడా ఎలా ఉంటుంది, ఇలా ఏదో ఇలాగా మంచి అది ఏదో ఊటీ లాంటి ప్లేస్ అనుకుంటా అక్క, మేబీ. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కూడా న్యాచురల్ అనిపించదు, ఏదో మంచి సెట్టింగ్ లాగా అనిపిస్తుంది. యా ట్రూ. అండ్ కాజల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సినిమాలో, చాలా మంచిగా. నాకు చాలా ఇష్టం. ఎన్నో నాకు అర్థం కాదు, ఇది ఒకటి ఉంటుంది. అతను పాపం ట్రైన్ లోంచి వేలాడుతూ ఉంటే ఈ అమ్మాయి ఎందుకంత మీన్ గా ఉంటుంది. అవును, నాకు అప్పుడేమో అర్థం కాదా ఈ అమ్మాయికి బ్రెయిన్ లేదా. అదే కదా కరెక్ట్. ఆల్రెడీ బ్రిడ్జ్ పైన వెళ్తుంది, ఆ అబ్బాయి వేలాడుతున్నాడు, అప్పటిదాకా రియాక్ట్ అవ్వదు, అప్పటిదాకా కోపంగా ఉంటుంది, తిడుతూ ఉంటుంది పాపం. ఎందుకు వెళ్ళు వెళ్ళు పాపం తిడుతూ ఉంటుంది అతను హ్యాంగ్ అవుతూ ఉంటే ట్రైన్ లో నుంచి. అది కూడా సరియల్. అదే చెప్పా కదా, కొంచెం ఇలాంటివి మనకి నిజం అనిపించవు, సరియల్ అనిపిస్తాయి. ఓకే డ్రామా క్రియేట్ చేయడానికి అవన్నీ ఓకే ఫైన్, బట్ రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది సినిమా. కాసిన్ కూడా ఇష్టం, బ్రిడ్జ్ పైన వెయిట్ చేస్తూ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అబ్బాయి వస్తాడు, కళ్ళలోకి మాత్రం చూడకూడదు, కళ్ళలోకి మాత్రం చూడకూడదు అనుకుంటూ వస్తాడు, పప్పి పప్పి అంటాడు, అమ్మ 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 అంటే డోంట్ కాల్ మీ అమ్మ కాల్ మీ పప్పి అంటే ఏదో కుక్క పిల్ల ఉంది అంటాడు. అవును, ఆ సీన్ మొత్తం చాలా బాగుంటుంది. అవును. సో ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఓవానా పడితే ఇంట్రొడక్షన్ సాంగ్, తర్వాత అపరంచి మదర్ డే అని ఒక డివోషనల్ జీసస్ క్రైస్ట్ సాంగ్, తర్వాత ఏమో ఊ లలల్లా చాలా పాపులర్ అయింది ఆ సాంగ్, తర్వాత తల్లో తామర మరిచే స్ట్రాబెరీ కన్నే, తర్వాత తల్లో తామర మరిచే, అంతే కదా. వెనిల్వే వెనిల్వే. ఓ యా. సో యాక్చువల్లీ అరవింద్ స్వామికి ఓన్లీ వన్ సాంగ్. అదొకటే. కాజల్కి ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడు. లైక్ ఊళ్ళలో కూడా ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడు. లైక్ చెప్పారంటే ఓన్లీ 2 సోలో సాంగ్స్ కాజల్ కి, ఓన్లీ 1 డ్యూయట్. వే అన్ని ప్రభుదేవనే, అతని డాన్సింగ్ స్టైల్స్ అవన్నీ షోకేస్ చేస్తారు. సో మేబీ అరవింద్ స్వామి సపోర్టింగ్ యాక్టర్ ఏమో, మోర్ లైక్ అతను మెయిన్ హీరో ప్రభుదేవ. అవును, అందుకే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది కదా. యా కాదు, ఈ ఊళ్ళలో బాంబే డ్రీమ్స్ లో కూడా ఉంటుంది. ఓకే. సో యా మ్యూజికల్లీ చాలా మంచి సినిమా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. యా ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది యాక్చువల్లీ సినిమా. ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ లో ఉంది యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయా మించాల కన్నా మెరుపు కలర్లు. ఓకే, మనము టాప్ 5 మూవీస్ ఫేవరెట్ మూవీస్ చెప్పినప్పుడు నేను ఊహ ఈ మూవీ చెప్పినట్టు గుర్తు.
చెప్పినట్టున్నాం. యా టాప్ 10 మూవీస్ లో ఉంది డెఫినెట్లీ. ఇష్టమైన ఇప్పుడు movie. అనిపించింది అమృత, మెర్కలలు, నాకైతే Yeah. దిల్సే. సో దిల్సే దిల్సే కూడా చేయాలి ఒకసారి. యా ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్ మెరుపు కలర్ మూవీ గురించి. సో ఈ మూవీ ఇంకొకటి చెప్తాం అనుకున్నారు. ఈ మూవీ తెలుగులో చాలా ఫ్లాప్ అనమాట, మంచిగా ఆడలేదు. బట్ తమిళ్లో చాలా పెద్ద హిట్. అవునా? సో 175 days కంటే ఎక్కువ ఆడింది ఈ సినిమా. హిందీలో హిందీలో తెలియదు మరి నాకు, ఓకే. బట్ తెలుగులో ఫ్లాప్. తమిళ్ వాళ్ళకి చాలా వాళ్ళకి తెలుసు, మా ఫ్రెండ్స్ అందరికి కూడా తెలుసు ఈ సినిమా. ఓకే. సో డాన్స్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి ప్రభుదేవ అనుకున్నాం కదా, ఆల్రెడీ నేషనల్ అవార్డ్ వచ్చింది. చాలా బాగుంటుంది డాన్స్ యాక్చువల్లీ. డాన్స్ అన్ని పాటలు బాగుంటుంది. సో ఎనీవే, సో ఐఎండిబి రేటింగ్ 6.8. లిపి 8.5. నేను 9 ఇస్తాను. 9 out of 10. 10 out of 10. 9.5 out of 10. నాకేం పొరగొట్టదు ఈ సినిమాస్లో. నాకు లాస్ట్ లో ఆ సాడ్ పార్ట్స్ నాకు నచ్చవు. నాకు సాడ్ ఎండింగ్స్ ఇష్టం లేదు. బై ద సేమ్ టైమ్ సాడ్ ఎండింగ్స్ ఆర్ మోర్ క్లోజ్ టు రియాలిటీ. కాకపోతే ఇందులో పాపం అబ్బాయి ట్రైన్ నుంచి కింద పడిపోవడము, హాస్పిటలైజేషన్, అది ఓవర్లీ సాడ్. సో అందుకని నేను పాయింట్స్ కట్ చేశా. కావ్య నేను 10 out of 10. ప్లస్ ఆ వానలో సీన్ కూడా లాస్ట్ కి అమ్మాయి నన్ను అవడానికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వెళ్ళి గొడవ పడతారు, అవన్నీ కూడా వెరీ వెరీ సాడ్. యా సాడ్ కానీ అవసరమైన సీన్స్ బాగుంటుంది. యా కానీ అవి చూడగానే కొంచెం ఒక రకంగా మనసు కకావికలం అయిపోయే సాడ్ అవి. అందుకని నాకు ఆ పార్ట్స్ నచ్చవు. ట్రూ. ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్ మెరుపు కలర్ సినిమా గురించి. కామెంట్స్ ఇంకా ఫేవరెట్ మూవీస్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో చెప్పుకుందాము. సో ఒకవేళ మీరు మూవీ చూడకపోతే చూడండి, అండ్ మా పాడ్కాస్ట్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ మేము అన్ని కామెంట్స్ చదువుతాము, సో ప్లీజ్ కామెంట్స్ వదలండి. అండ్ ఒకవేళ మీరు ఈ సినిమా చూడకపోతే చూసి మీకు ఎలా నచ్చిందో కూడా చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.